హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అట్టుడుకుతున్న కోల్కతాలో ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రతిపక్ష పార్టీలు, అలాగే ప్రజలు, అలాగే డాక్టర్సు, అలాగే జూనియర్ డాక్టర్లు వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఒక నిరసన ప్రదర్శనలు తెలియజేస్తున్నారు. అసలు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారని చూస్తే, గత కొద్ది రోజుల క్రితం కోల్కతాలో ఒక హాస్పిటల్లో ఒక ట్రైనీ డాక్టర్ రేప్కు గురై హత్య చేయబడింది కదా. సో ఆ కేసు విషయంలో ఇంతవరకు ప్రభుత్వం ఒక ముందడుగు వేయట్లేదు. అసలు ఏం జరుగుతుందని చెప్పేసి పెద్ద నిరసన జ్వాలలు రేగాయన్నమాట. రాష్ట్రం అంతటా కూడా ఇది బాగా తీవ్ర స్థాయిలోకి రూపుదాల్చుతుంది. ఇంకా ఇది చాలా ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. అయితే ఇది దర్యాప్తు చేయాలని చెప్పేసి పోలీసులకు చెప్పడము, పోలీసులు ఈ దర్యాప్తు విషయంలో కాస్త వెనకడుగు వేయడంతో సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. సిబిఐకి దీన్ని బదిలీ చేశారు. సిబిఐ వెంటనే దర్యాప్తు మొదలుపెట్టింది. ఆ చేసిన నిందితుడిని సంజయ్ రాయ్ అతన్ని అరెస్ట్ చేసింది. అరెస్టు చేసిన తర్వాత అతనికి 18 ప్రశ్నలు సిబిఐ సంధించింది. ఆ ప్రశ్నలు ఏంటి, అసలు దానికి సమాధానాలు ఏంటి, మొత్తం అసలు ఆవిడ ఎలా వీళ్ళ బారిన పడింది, ఏం జరిగింది, నెల రోజుల నుంచి ఆవిడ అతన్ని వాచ్ చేస్తున్నాడా అంటూ అనేక సందేహాలు కూడా వచ్చాయన్నమాట. సో ఈ సందేహాలకు మనం సమాధానాలు ఏంటో చూద్దాం ఒకసారి. ఈ ట్రైనీ డాక్టర్ కోల్కతాలోని ఒక ఆర్జికార్ మెడికల్ హాస్పిటల్ అనే ఒక హాస్పిటల్లో, అంటే ఒక కాలేజ్ అండ్ హాస్పిటల్ కూడా ఉంటాయి అనుబంధంగా. సో అందులో ఈవిడ ట్రైనీ డాక్టర్గా ఉన్నారు. అయితే ఆ రోజు ఆవిడ మీద అత్యాచారం, ఆ రోజు నైట్ ఆవిడ మీద అత్యాచారం జరిగి ఆవిడ చనిపోయింది. అయితే చనిపోయిన తరువాత ఆవిడ పేరెంట్స్కి ఈ యాజమాన్యం నుంచి ఫోన్ వెళ్ళింది. సో ఆ వెళ్ళిన ఫోన్లో వాళ్ళు, ఆ యాజమాన్యం ఏమన్నారంటే, మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, మీరు రండి అని చెప్పారట. ఆవిడ ఆత్మహత్య చేసుకుందా, ఎవరన్నా చంపేశారా, లేకపోతే ఏం జరిగింది, లేకపోతే అనుకోకుండా చనిపోయిందా, ఇవన్నీ లేవు. డైరెక్ట్గా మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అనే ఒక ప్రశ్న రావడంతో మొదట ఒక డౌట్ వచ్చేసింది. ఆ పేరెంట్స్కి కూడా డౌట్ వచ్చింది. మా అమ్మాయి మీద ఇంత అఘాయిత్యం జరిగితే ఆత్మహత్య అని చెప్పేసి మీరు ముందే ఎలా రూఢి చేస్తారు, ఎలా మీరు ఆ విధంగా చెప్పారని చెప్పేసి ఆ అమ్మాయి పేరెంట్స్ కూడా అడిగారు. సో ఇది అక్కడున్న పరిస్థితి. తరువాత పోలీసులు, ఈ సిబిఐ ఆఫీసర్స్ ఎంక్వైరీ మొదలుపెట్టిన తర్వాత అనేక ప్రశ్నలు వచ్చాయన్నమాట. ఇప్పటిదాకా నిజానికి ఈ మమతా బెనర్జీ గవర్నమెంట్ కూడా దీని విషయంలో పెద్దగా రియాక్ట్ అవ్వకుండా కామ్గా ఉంది. సో ప్రజలందరూ గట్టిగా రియాక్ట్ అయ్యేసరికి ఇక ఈరోజు ఆవిడ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నిందితులని తెల్లారేలోపు ఉరి తీయాల్సిందే అని చెప్పేసి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి నిజంగా జరుగుతుందా లేదో చూడాలి. దీంతోపాటు అంటే ప్రతిపక్షం బీజేపీ ఆవిడ ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని అవకాశంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా క్వశ్చన్ చేయడానికి ఇది ఒక ఇన్సిడెంట్గా పనికొస్తుంది అనుకోండి. అయితే ఈ ప్రభుత్వం కూడా దీని విషయంలో కాస్త నిర్లక్ష్యంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ట్రైనింగ్లో ఉన్న ఒక డాక్టరు తమ ఏదైతే ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉందో, ఏదైతే వాళ్ళు పనిచేసే ప్రాంతం ఉందో, ఆ ప్రాంతంలోనే సెక్యూర్డ్గా లేకపోతే ఇంకెక్కడ ఉంటారు అనే క్వశ్చన్ అయితే బయలుదేరింది. బయట ఎక్కడో రోడ్ సైడ్ అవుట్కట్స్లోనో, లేకపోతే ఇంకెక్కడైనా వేరే ఐసోలేటెడ్ ఏరియాస్లో అయితే ఇలాంటి ప్రమాదం జరిగిందంటే కాస్త నమ్మడానికి బాగుంటుంది. కానీ ఇలాంటి ప్రాంతంలో ఎలా జరుగుతుంది, అంత సెక్యూరిటీ లేకుండా ఉందా అనే ప్రశ్నలు అయితే అనేక వైపుల నుంచి వస్తున్నాయన్నమాట. సో దీనికి సమాధానం చెప్పుకోవడానికి కూడా ఆ హాస్పిటల్ యాజమాన్యం కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఈ యాజమాన్యం దీంట్లో వీళ్ళ పాత్ర ఏమన్నా ఉందా అనే క్వశ్చన్లు కూడా సిబిఐ దగ్గర నుంచి రైజ్ అయ్యాయి. ఎందుకంటే మొదటిది, ఈవిడ ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా అన్నారు అనేది మొదటి ప్రశ్న అయితే, ఆ తరువాత అక్కడ ఉన్న ఏవైతే సాక్ష్యాధారాలు ఉంటాయో వాటన్నిటిని కూడా క్లీన్ చేయడానికి, వాటన్నిటిని లేకుండా చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఇవి కూడా ఆ యాజమాన్యానికి వర్తిస్తాయన్నమాట. సో ఇదొక క్వశ్చన్. అయితే ఇతన్ని పట్టుకోవడంలో కూడా పోలీసులు ట్రాకింగ్ వాళ్ళు ఎలా పట్టుకున్నారంటే అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక బ్లూటూత్ అతను ఉపయోగించే ఒక బ్లూటూత్ అక్కడ పడిపోవడము, తర్వాత పోలీసులు ఆ బ్లూటూత్ని ఆధారం చేసుకొని అతన్ని ట్రేస్ చేయడం మొదలెడితే ఆ బ్లూటూత్ అతని మొబైల్కి ఆటోమేటిక్గా కనెక్ట్ అయి ఉండడంతో ట్రేసింగ్ చేశారన్నమాట. ఆ సిగ్నల్ ట్రేస్ చేసి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి పట్టుకోగలిగారు. సో అంత చాకచక్యంగా వ్యవహరించారు. సో తర్వాత ఇక కేసు ముందుకు వెళ్ళట్లేదు, పోలీసులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని గమనించి ఇప్పుడు సిబిఐకి బదిలీ చేయడము, సిబిఐ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. ఇక వీళ్ళ ప్రశ్నలు మిగతావి కూడా చూస్తే, ఈవిడకి ఆ రోజు నైట్ డిన్నర్కి ఒక ఫుడ్ డెలివరీ పెట్టుకున్నారు. సో ఆ ఫుడ్ డెలివరీ బాయ్ని కూడా ఎంక్వైరీ చేయబోతున్నారు. దీంతోపాటు ఆవిడతో పాటు డ్యూటీలో ఉన్న ఎవరైతే ఆవిడ కొలీగ్స్ ఉంటారో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయబోతున్నారు. అయితే ఇందులో ఆ సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి ఎందుకు ప్రయత్నించారనేది అయితే ఒక కీలకమైన ప్రశ్నగా ఉంది. ఇక రాత్రి అయితే మొత్తం బయట నుంచి వచ్చి నిరసనకారులందరూ లోపలికి వచ్చేసి మొత్తం ఆ ఏరియా ఏదైతే సంఘటన జరిగిందో ఆ ఏరియా ఆల్రెడీ సీజ్డ్లో ఉంది. అయినా సరే ఆ ఏరియాకి వచ్చేసి అక్కడ ధ్వంసం చేయడానికి ప్రయత్నించారనమాట. అయితే ఇది నిరసన ఆగ్రహ జ్వాలలకు సంబంధించిందా, లేకపోతే కావాలని వాంటెడ్గా అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ని లేకుండా చేయడానికి మొత్తం
కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే ఎవిడెన్స్ దొరకకుండా ఉంటుందన్న ఆలోచనతో డిస్టర్బ్ చేయడానికి చేశారా అనే ప్రశ్న అయితే సిబిఐకి వచ్చింది. సో ఈ విషయాన్ని కూడా వాళ్ళు క్వశ్చన్ చేశారు. సో సంజయ్ రాయ్ మీద ఇక ప్రశ్నల మీద ప్రశ్నలు ఉన్నాయి. దాదాపు 18 ప్రశ్నలు అడిగారు. ఆయన సమాధానాలు కొన్నిటికి చెప్పాడు, కొన్నిటికి చెప్పలేదు. కాకపోతే ఈ విషయంలో రాహుల్ గాంధీ కూడా ఇన్ని రోజులు మౌనంగా ఎందుకున్నాడని చెప్పేసి బీజేపీ కూడా గట్టిగా అడగడంతో రాహుల్ గాంధీ కూడా ఇందాక రియాక్ట్ అయ్యాడనమాట. సో ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటి ప్రాంతాల్లో కూడా సెక్యూరిటీ లేకపోతే ఇక ఎక్కడో మహిళలకు రక్షణ ఉంటుందని చెప్పేసి ఆయన కూడా క్వశ్చన్ చేశారు. సో ఈ కేసు చూస్తూ ఉంటే ఇది చిలికి గాలివాన్లాగా చాలా పెద్దగా అయిపోయే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నిర్భయ కేసు ఎప్పుడైతే జరిగిందో ఆ కేసు జరిగిన తర్వాత చాలా కఠినమైన చట్టాలు దీని మీద తీసుకొచ్చారు. ఈ కఠినమైన చట్టాలు వచ్చిన తర్వాత కూడా ఈ రేపులు కానీ ఈ అమ్మాయిల మీద అఘాయిత్యాలు కానీ ఆగట్లేదు, అలా కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇలా కొనసాగుతున్న వీటి మీద ఇంకా ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇది కేవలం ఒక వ్యక్తి సంజయ్ రాయ్ అనే వ్యక్తి మాత్రమే చేశాడా, లేకపోతే మరింత మంది ఉన్నారా అనే ప్రశ్న వచ్చినప్పుడు సిబిఐ దీనికి కూడా ఆధారాలు రాబట్టింది. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చాయన్నమాట. ఫోరెన్సిక్ రిపోర్ట్స్లో ఉన్నది ఏంటంటే దాదాపు ఆవిడ బాడీలో 150 గ్రామ్స్ స్పెర్మ్ దొరికింది. సో స్పెర్మ్ 150 గ్రామ్స్ అంటే అది కనీసం ఒక 3-4 వ్యక్తులు భాగస్వామ్యమే, ఇంతమంది వ్యక్తులు ఉన్నారు ఈ రేప్లో అని చెప్పేసి ఒక విషయాన్ని అయితే తేల్చారు. అంటే నిర్భయ ఘటన ఎంత ఘోరంగా జరిగిందో అటువంటి ఒక ఘోరమైన సంఘటనలాగా ఇది కనిపిస్తూ ఉంది. ఆవిడ్ని చిత్రహింసలు పెట్టి మరీ చంపారు అని చెప్పేసి పోలీసులు కూడా చెప్పారు. సో ఇంత ఘోరంగా ఇది చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు. సో సిబిఐ ఇంకా మిగతా నిందితులను కూడా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని త్వరగా పట్టుకొని దీని విషయంలో త్వరగా ఒక డెసిషన్కి పోలీసులు కోర్టులో హాజరుపరిచి వాళ్ళ మీద శిక్షలు పడేలా చేస్తే బాగుంటుంది.